ఒకరోజు చిన్ని ఎలుక చీతాని చూస్తుంది. ఈరోజు నాకు ఏ జంతువు దొరకలేదు. ఆ కారణంగా నేను చాలా ఆకలిగా ఉన్నా. ఈ చిన్న ఎలుకని తినడం ద్వారానైనా నా ఆకలి కొద్దిగా శాంతిస్తుంది. లేదు చిరుత, నువ్వు నన్ను వేటాడలేవు. నీకు తెలీదా, నేను ఈ ఇలాకా మొత్తానికి రాజుని. ఇంకా ఇక్కడ అందరూ నన్ను చూసి భయపడతారు. ఆ మాటలు విని చీతా గట్టిగా నవ్వుతాడు. మరియు చిన్ని ఎలుక దగ్గర ఇలా అన్నాడు. నాకు కూడా చూపించు, నీకు ఎవరు భయపడతారు. పద నాతో పాటు. ఎలుక చీతా మీద కూర్చుని వెళ్తూ ఉంది. వాడి స్నేహితుడి గురించి చెప్పి భయపట్టిన రెండు జంతువులు, అదే కాకి మరియు తోడేల దగ్గరికి తీసుకెళ్ళింది. అరే ఓ తోడేలా, బయటికి రా ఒకసారి. నేను ఎవరితో వచ్చానో చూడు. చిరుత కనిపిస్తుంది, మీరంతా నాకు భయపడరు అని. రా బయటికి. తోడేలు బయటికొచ్చి చూసింది. చిన్ను ఎలుక చీతా మీద కూర్చుంది. చూసిన వెంటనే తోడేలు భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది. మరియు ఎలుక కాకి దగ్గరికి వెళ్ళింది. అరే ఓ కాకి, ఇప్పుడు చూడు నాతో పాటు ఎవరొచ్చారో. ఒకవేళ నువ్వు నాతో గనక పెట్టుకోవాలనుకుంటే బయటికి రా. కాకి కూడా చీతాని చూసిన వెంటనే భయంతో ఎగిరిపోయింది. దాన్ని చూసి చీతా మనసులో ఏం ఆలోచిస్తుందంటే, ఈ చిన్న ఎలుకలో నిజంగానే ఏదో పవర్ ఉన్నట్టుంది. ఈ అడవిలో అందరూ భయపడుతున్నారు. మరియు చీతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఎప్పటికీ ఎలుక దగ్గరికి రానే రాదు.